హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే ఈవినింగ్ 8 దాకా అయింది టైము. ఇంక అందుకని ముగ్గురం స్నానం చేసి రెడీ అయ్యాము. ఇంకా పిల్లలకైతే ఫుడ్ పెట్టాలి కదా. అసలుకే మార్నింగ్ బ్రోకలీ కర్రీ చేశాను. ఒకసారి తినేసరికి ఇప్పుడు మళ్ళీ బ్రోకలీ అంటే ఇష్టపడరు కదా పిల్లలని. క్యారెట్ ఫ్రై చేద్దామని క్యారెట్ అయితే కట్ చేస్తున్నాను. ఇక్కడ సాంగ్స్ అట్లా పెట్టుకొని ఆడుకుంటున్నారు. నన్ను కూడా రమ్మని ఏడుస్తున్నారు. అందుకని చెప్పి వాళ్ళకి ఆనియన్ తీసుకురా, పచ్చిమిర్చి తీసుకురా అట్లా చెప్తుంటే తీసుకొస్తూ ఉన్నారు. ఇంకా క్యారెట్ కీర ముక్కలు కట్ చేసి టేబుల్ మీద పెట్టాను పిల్లలు తింటారని. క్యారెట్ అయితే తినేశారు, కీర అయితే తినలేదు. ఇంకా కీర అయితే నేను కంప్లీట్ చేయాలి. ఇంకైతే వీడిని ఎత్తుకున్నానని బన్ను కూడా నన్ను కూడా ఎత్తుకొని ఏడుస్తున్నాడు. అందుకని వాడిని కూడా ఎత్తుకొని ఒకసారి అలా క్యారెట్ పెట్టి పంపించేశాను. ఇంకైతే ఫ్రై అయితే చేసేసేయాలి. తినేసి ముగ్గురం ఇంకా ఈరోజన్నా కేక్ కట్ చేపిద్దాం అనుకుంటున్నాం కదా. మా హస్బెండ్ రాలేదు, ఇంకా వచ్చాకైతే కేక్ కట్ చేయించాలి. ఇంకా ఫ్రై అయితే అయిపోయింది. ధనియాల పొడి, ఎండు కొబ్బరి వేస్తే చాలా బాగుంది టేస్ట్. పిల్లలు కూడా ఇంట్రెస్ట్గానే తిన్నారు, బాగానే బాగుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం వచ్చేసి ధనియాల పొడి, కొబ్బరి పొడి వేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకైతే కేక్ తీసి బయట పెట్టాను, ఎందుకంటే 2 days అయింది కదా, అది గడ్డ కట్టింది. అందుకని బయట తీసి పెట్టాను. ఎందుకు రాగానే కట్ చేస్తే కొంచెం సాఫ్ట్గా ఉండాలని చెప్పి. ఇంకా నేనైతే నిన్న మా హస్బెండ్ ఒక చిప్స్ తెచ్చాడు. అవి హాఫ్ తిన్నారు పిల్లలు, ఇంకా ఉన్నాయి అని చెప్పి నేను కంప్లీట్ చేశాను. ఇంకైతే ఫైనల్గా మా హస్బెండ్ అయితే వచ్చారు, ఫుడ్ తిన్నారు. ఇప్పుడే తినేసి ఇంకా కేక్ అయితే కట్ చేయించాము. బన్ను అయితే హ్యాపీ ఫీల్ అయ్యాడు. అంతే అండి బ్లాగ్. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.